ప్రశాంత్ వర్మ టైం అస్సలు బాలేదు. వరుస సినిమాలు అనౌన్స్ చేస్తున్నా ఒక్క సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళటం లేదు. ఇప్పటి వరకు అరడజన్ సినిమాలు అనౌన్స్ చేసినా షూటింగ్ చేసింది లేదు. రీసెంట్ గా మరో సినిమా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి షాక్ ఇచ్చాడు. అలాంటి వైవిధ్యమైన చిత్రంతో దర్శకుడిగా పరిచయమై తన ప్రత్యేకతను చాటుకున్నాడు ప్రశాంత్ వర్మ. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా కమర్షియల్ గా పర్వాలేదనిపించింది. ఆ తర్వాత అతను తీసిన కల్కి నిరాశపరిచింది. జాంబిరెడ్డి ఓ మాదిరిగా ఆడింది. అయితే ప్రశాంత్ 4వ చిత్రం హనుమాన్ మాత్రం సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఏకంగా 300 కోట్ల వసూళ్లతో పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించింది. దీంతో ప్రశాంత్ మీద అంచనాలు పెరిగిపోయాయి. పెద్ద స్టార్లలోనూ తనతో సినిమా చేయాలన్న ఆసక్తి కనిపించింది. ఏకంగా ప్రభాస్ సైతం సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ కలయికలో సినిమా ఎప్పుడు ఉంటుందన్నదే క్లారిటీ లేదు. ఈలోపు ప్రశాంత్ ఒకదాని తర్వాత ఒకటి సినిమా అనౌన్స్ చేస్తున్నాడు. కానీ అవి ముందుకు మాత్రం కదలడం లేదు. ముందుగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తో బ్రహ్మరాక్షస్ అనే సినిమా తీయాలనుకున్నాడు. ఇందుకోసం ప్రీ విజువలైజేషన్ షూట్ కూడా చేశాడు. కానీ ఎందుకో ఈ సినిమా ముందుకు కదలలేదు. మరోవైపు హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ను ప్రకటించి చాలా కాలమైంది. కానీ తర్వాత అప్డేట్ లేదు. ఇందులో లీడ్ రోల్ చేయాల్సిన రిషబ్ శెట్టి ఏమో వేరే ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మధ్యలో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తూ సినిమా తీయబోతున్నట్లు, అది తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమన్నట్లు ప్రకటించాడు ప్రశాంత్. కానీ ఈ సినిమా ఏవో కారణాలతో ముందుకు కదలలేదు. ఇటీవల ప్రభాస్ సినిమా తెరపైకొచ్చింది. ఈ సినిమాకు కూడా స్క్రిప్ట్ రెడీగా ఉంది. కానీ ప్రభాస్ అందుబాటులోకి రావడంపైనే ఆ చిత్రం ఎప్పుడు మొదలవుతుందో తేలుతుందని చెప్పాడు. ఇప్పుడేమో పీవీసీయూ నుంచి కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. అధిరా పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నిర్మాత డివివి దానయ్య తనయుడు దాసరి కళ్యాణ్ హీరోగా పరిచయం కానున్నాడు. ఇందులో విలన్ గా ఎస్జే సూర్యను కన్ఫర్మ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ బాగానే అనిపిస్తుంది. దీనికి ప్రశాంత్ స్క్రిప్ట్ అందించి దర్శకత్వ పర్యవేక్షణ చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ చూసి సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లే చేస్తున్నారు. ఇలా అనౌన్స్మెంట్లు ఇవ్వడమేనా, సినిమాలు తీసేదేమైనా ఉందా, ఈ చిత్రమైనా వెంటనే సెట్స్ మీదకు వెళుతుందా అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు.